నేను డాక్టర్ సత్యవతి అండి. సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ మాది. గత 20 సంవత్సరాల పైగా మేము ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో మేమే ఫస్ట్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా కాస్మెటిక్ గైనకాలజీ కూడా ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా మేమే స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవటం. మ్యారేజ్ అయిన తర్వాత 1 సంవత్సరం కలిసి ఉండి కూడా పిల్లలు పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. దీనిలో కారణాలు స్త్రీలో అయినా ఉండొచ్చు, పురుషుల్లో అయినా ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి భార్యాభర్త ఇద్దరిలో కూడా ఉండొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా 10-15% మంది ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే యూజువల్గా స్త్రీలో ఉండే కారణాలు ఎయిదర్ అండాశయంలో కానీ, గర్భసంచిలో కానీ, ఫెలోపియన్ ట్యూబ్లో కానీ లోపం ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. అదే మగవారిలో స్పర్ము కౌంట్ తక్కువగా ఉండటం కానీ, కదలిక తక్కువగా ఉండటం కానీ, లేకపోతే బాగా నార్మల్ స్పర్మ్స్ తగ్గిపోయి అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. దీనిలో కొన్ని నార్మల్ కారణాలు వయసు రూపంగా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ రూపంగా కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వయసు పైబడిన వారికి 35 సంవత్సరాల తర్వాత అందరికీ అండం విడుదలయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది. సో 40 సంవత్సరాల తర్వాత ఇంకా బాగా తగ్గిపోతుంది. నేచురల్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటరు. అండ్ ఇంకొకటి బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మగవారిలో కూడా స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి, డ్రైవింగ్ బాగా ఎక్కువగా చేసేవారికి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఎలా గుర్తిస్తామంటే మగవారిలో స్పర్మ్ కౌంట్ టెస్ట్ చేయటం ద్వారా దాని కౌంట్ ఎంత ఉంది, కదలిక ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఆడవాళ్ళలో స్కానింగ్ ద్వారా అండం విడుదలవుతుందా లేదా తెలుస్తుంది. అండ్ హిస్టోసాల్పింగోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నదా, అది క్లియర్గా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ను బట్టి లాప్రోస్కోపీ కానీ, హిస్ట్రోస్కోపీ కానీ అవసరం అవుతుంది. అండం విడుదలవటం లోపం ఉంటే కనుక దానికి మాత్రలు ఇస్తాము, హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ. ఒక్కొక్కసారి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే ఇది సరిపోతుంది. ఏంటంటే వెయిట్ తగ్గించుకోమని ఎక్సర్సైజులు, యోగా, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, బయట నుంచి కొనుక్కున్న పదార్థాలు ఇవన్నీ మానేసి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఒబెసిటీ తగ్గి న్యాచురల్గా కూడా ఒక్కొక్కసారి అండం విడుదలయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. దీంతో అవ్వకపోతే కనుక ట్యాబ్లెట్స్ ఇస్తాము. మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్ పెరగడానికి మాత్రలు ఇస్తాము. సో ఈ మాత్రల వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక అప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. దానిలో ఫస్ట్ చిన్న ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తాం, ఐయుఐ అంటాం. అది ఐయుఐతో కూడా అవ్వాలి వాళ్ళకి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్తాము. ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్, చాక్లెట్ సిస్ట్లు, గర్భసంచిలో గోడలు ఇలా ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ ఆపరేషన్ కానీ, హిస్టోస్కోపీ ఆపరేషన్ కానీ అవసరం అవుతుంది. సో ఇవన్నీ అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తాం. అందరికీ సక్సెస్ అవుతుందా 100% అనేది చెప్పలేము. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాబ్లమ్ను బట్టి ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఒక్క సైకిల్లోనే సక్సెస్ అవుతుంది. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిల్లల కోసం మనం చేసే పద్ధతుల్లో కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట. దీనిలో ఏం చేస్తామంటే అండాశయాల నుంచి అండాలు సేకరించి దాన్ని భర్త వీర్యకణాలతో 2 కలిపి ఫలదీకరణం చేసి పిండం ఏర్పడిన తర్వాత గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే అండాలు ఎక్కువ పెరగటం కోసం మనం ఇంజెక్షన్స్ ఇస్తాం, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది ఎలా పెరుగుతున్నాయి అని చూడడం కోసం మధ్యలో స్కానింగు అండ్ హార్మోన్ టెస్ట్లు అవసరం అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత అండాలు 20 మిల్లీమీటర్సు ఆ సైజు వచ్చిన తర్వాత స్కానింగ్ ద్వారా వీటిని అండాలని బయటికి సేకరించిన తర్వాత అదే రోజు భర్త వీర్యకణాలు కలెక్ట్ చేసి స్పీడ్గా కదిలే కణాలన్నీ వేరు చేసి 2 కలిపి కల్చర్ పెడతాం. దీన్ని ఐవీఎఫ్ పద్ధతి అంటాం. ఒక్కొక్కసారి ఈ స్పర్మ్లో కదలిక బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, ఈ చాక్లెట్ సిస్ట్లు, లేడీస్లో చాక్లెట్ సిస్ట్లు ఉన్న వాళ్ళకి నార్మల్ లుకింగ్ యాక్టివ్ స్పర్మ్ తీసుకుని ఎగ్ లోపలికి ఇంజెక్షన్ చేసి కల్చర్ పెడతాం. దాన్ని ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనమాట. సో ఒక్కొక్కసారి న్యాచురల్గా పెడితే పిండం తయారవ్వదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా చేసి కల్చర్ పెడతాం. సో అది ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో 37 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 5 to 6% కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఇంక్యుబేటర్లో ఉంచాం.
2 నుంచి 5 రోజుల మధ్యలో పిండం పెరుగుదల ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటాం. 3వ రోజు కానీ, 4వ రోజు కానీ, 5వ రోజు కానీ ఇది గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సాధారణంగా 1 కానీ 2 కానీ పిండాలు గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. ఒకవేళ 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఫ్రీజ్ చేస్తాము. ఫ్యూచర్లో వాళ్ళకి అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుగా. సో ఇది కూడా ఐవీఎఫ్ అనేది అందరికీ ఉపయోగమా అంటే కాదు. చాలా అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ కంప్లీట్గా బ్లాక్ అయిన వాళ్ళకి, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుని తర్వాత బేబీకి ప్రాబ్లం అయ్యి తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కావాల్సిన వాళ్ళకి, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, ఐయుఐతో ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చేస్తాము. ఇది కొంచెం ఇంజెక్షన్స్ అది కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ అందరికీ ఒకే రకంగా ఉండదు. ఖర్చు అనేది వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 14 రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము. అప్పుడు దానిలో కన్ఫర్మ్ అయితే కనుక ఇప్పుడు న్యాచురల్గానే అందరికీ వాడేలాంటి ప్రొజెస్ట్రాన్ మాత్రలు ఇలాంటివే ఇస్తాము. అది రొటీన్ తర్వాత ప్రెగ్నెన్సీ నార్మల్గానే అందరిలాగానే అది కంటిన్యూ అవుతుంది. అండ్ సక్సెస్ రేట్ అనేది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది మాత్రం చెప్పడం కష్టం. అందరికీ ఇది సక్సెస్ రేటు అరౌండ్ 40% ఉంటుంది. సో ఇది వాళ్ళ వయసును బట్టి ప్రాబ్లమ్ని బట్టి ఈ సక్సెస్ రేటు మారుతూ ఉంటుంది.